నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. తొలిసారి వినూత్నంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెండితెరపై ప్రత్యక్ష ప్రసారంతో ప్రజలకు ముఖాముఖి నిర్వహించారు. గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి గాను శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. మన ఊరు మాటామంతి పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని టెక్కలిలోని భవానీ థియేటర్లో నిర్వహించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులపైన అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలపై వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యలన్నీ అన్ని విన్న తర్వాత కూడా ముఖ్యంగా మేము చొరవ తీసుకుని ఈరోజు దాదాపు ఒక 12 కోట్లు 15 కోట్లు 3 కోట్లు ఎక్కువ పెట్టారా? అంటే ఈ మీటింగ్ ఖరీదు మీ అందరికీ ఒక జిల్లాలో పెద్ద కార్యక్రమం అయిపోద్ది. కానీ మన పంచాయతీ మీద ఎంత అంటే మీరు ఇంత ప్రేమగా వచ్చారు, అందుకని ఆ 12 కోట్లు నుంచి ఒక 15 కోట్ల రూపాయలు, ఆ 15 కోట్లు ఓవరాల్గా మీరు అడిగిన పనులన్నిటికీ కూడా కలిపి గ్రామ అభివృద్ధి పనుల కొరకు 15 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మీరు అడిగిన ప్రతిదానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీంట్లో 14 సిసి రోడ్లు, 4 డ్రైన్స్, దోబీ గార్డు, బస్ షెల్టర్, స్కూల్ కాంపౌండ్ వాల్, ట్యాంక్ పునరుద్ధరణ, నీటి కాలువల డీసిల్టింగ్, 2 శ్మశాన వాటికలో సదుపాయాలు, మరి ఇవన్నీ మీరు చెప్పిన అన్నిటికీ 15 కోట్లు మీకు మంజూరు చేస్తున్నాం. దీనికి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే అధికారులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కింజరపు అచ్చెన్నాయుడు గారికి, టెక్కలి శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, అలాగే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారి సార్ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే, మీరు రోడ్లు కట్టిన మన వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టినంత మాత్రం ఆగుతాయిలు ఏం మారరు. అంటే స్కూల్ వైపు చూడాలంటే, భయపడాలంటే మీరు అందరూ ఏకతాటి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, మీరు కొంతమంది వైసీపీ ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, ఇంకే పార్టీ అయినా కావచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. బట్ గ్రామానికి దగ్గరికి వచ్చేటప్పటికి మీరందరూ ఏకతాటిపైన ఉండటం అవసరం. ముఖ్యంగా స్కూల్ పిల్లలకు సంబంధించి కానీ, గ్రామ ఉమ్మడి ఆస్తుల మీద కానీ మనందరం ఏకాభిప్రాయంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పిల్లలు రోజు బడికి వెళ్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు కూడా చూసుకోవాలి. విద్య అనేది ఇందాక మన జగదీశ్వర్ గారు మాట్లాడుతా మన ఎడ్యుకేషన్ గురించి చాలా గొప్పగా చెప్పారు. అందువల్ల విద్య అనేది మనం పిల్లలకి ఇవ్వగలిగితే అది విలువైన ఆస్తి. అందుకని అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అలాగే గ్రామ శుభ్రత, శానిటేషన్, వీటన్నిటికి కూడా మీరు అందరూ ప్రత్యేకించి భాగస్వామ్యం తీసుకోండి. కనీసం విలేజ్ సచివాలయాలు ఉన్నాయి, మీరందరూ పంచాయతీ ఆఫీసులు ఉన్నాయి, వీరందరూ కనీసం ఒక రోజుకి గ్రామ పరిసరాలను శుభ్రంగా చేసుకోవడంలో మీరు పార్టిసిపేట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. రేషన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. దరఖాస్తు స్వీకరించిన 21 రోజుల్లో దాన్ని పరిష్కరిస్తామని తెలిపారు. కొత్త రేషన్ కార్డుకు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం అంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యారేజ్ సర్టిఫికేట్, పెళ్లి కార్డు, పెళ్లి ఫోటో అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి సిబ్బంది ఎలాంటి పొరపాట్లు చేయొద్దని చెప్పారు. రేషన్ కార్డుకు ఎవరు దరఖాస్తు చేసినా స్వీకరించాలన్నారు. ఏమైనా సందేహాలుంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని మంత్రి మనోహర్ సూచించారు. 4.24 కోట్ల మందికి జూన్లో ఉచితంగా రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తమ వద్ద ఉందని, అందులో ఎక్కడా లోపం లేదన్నారు.
ప్రజలు ప్రకృతితో మమేకం కావాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జీవ వైవిధ్య వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. చెట్లు తొలగించడం కాదని మొక్క నాటడం నేర్చుకోవాలని చెప్పారు. ప్రకృతి నుంచి తీసుకోవడమే కాదు, ఇవ్వడానికి అలవాటు పడాలన్నారు. సహజంగా పెరిగిన మొక్కలు మనకి అవసరం కాకపోవచ్చని, కానీ ఇవి జీవ వైవిధ్యానికి తోడ్పడతాయని వివరించారు. మన పెరట్లో ఏం చేయగలం, జీవ వైవిధ్యానికి ఎలా తోడ్పడగలమో ఆలోచించాలని సూచించారు. There's been a huge, you've bought in several elephants, Kumki elephants from, Bangalore, Karnataka today. What do you have to say? There's a strong message. No, this is a 2-decade demand. A lot of people have been, previous governments also tried for it. Somehow they could not take it forward. It is, I think, with the grace of Siddaramaiah ji and the great efforts of initiative taken by Ishwar Khandre ji, Honorable Minister for Forest and Environment, and I think really they have taken it forward. I think we've been requesting. I think last August I went there and I took it. I put my request in front of them, and I think they were very positive from the day one. And I think this particular situation to arrive, I think the entire credit should go to Siddaramaiah ji and Ishwar Khandre ji and Deputy CM Shivkumar ji, and I'm grateful for them. Yeah. And especially the human and elephant conflict is really going quite high. For a lot of lives have been had lost and been losing even recently. Also, few lives had been lost. So I think that would put a check to it. And these 6 elephants, I think 2 are about to come after 2 weeks. 1 got wounded. I think 6 of the out of 6, 4 are coming right now. They are on the way from Chittor. I think they would go. They'll be camped in Kuppam right now in Chittor. So first they would go into the forest and they train the wild elephants and they maneuver their path and make sure that they don't come into the fields and the paddy fields and whatever it won't hurt the interest of the farmers. I think that's how it is. And Karnataka has around 3,600 elephants, and the biggest achievement I can say is it is a very emotional attachment for people of Karnataka. It is like giving their, they say it is like sending their daughters. So it is that sentimental to them, and that's the reason why in previous governments why could somehow they didn't trust. I think somehow in the current NDA government under the leadership of Honorable CM Shri Chandrababu Naidu ji, and I think they trusted and that. ఏ పంటలు సాగు చేయాలో రైతులకు ముందే చెప్పాలని అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. పంటలు గిట్టుబాటు ధరలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బర్లీ పొగాకు మెట్రిక్ టన్నుకు 12,000, కోకో కేజీకి 500 రూపాయలు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. పొగాకు, కోకో పంటలను కంపెనీలే కొనుగోలు చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మద్దతు ధర కన్నా తగ్గితే రైతులను నేరుగా ఆదుకోవాలన్నారు. రైతులు నష్టపోకుండా ఈ ఏడాది హెచ్డి బర్లీ పొగాకు రకానికి క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ప్యూర్ జ్యూస్లపై జీఎస్టీ తగ్గింపునకు కృషి చేస్తారని సీఎం తెలిపారు. టీటీడీ ప్రసాదంగా మ్యాంగో జ్యూస్ ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర మంత్రులతో రైతుల సమస్యలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే కేబినెట్ సబ్ కమిటీతో సీఎం సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాలను రేషనలైజేషన్ లో 3 కేటగిరీలుగా విభజన చేశామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఈ విషయంపై చాలా మంది సిబ్బందిలో అపోహలున్నాయని, ఏ ఒక్క ఉద్యోగిని తొలగించమని స్పష్టం చేశారు. ఉద్యోగుల మధ్య పని విభజనపై కూడా ఇప్పటికే స్పష్టత ఇచ్చామన్నారు. రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యాకే అవసరాన్ని బట్టి ఉద్యోగుల బదిలీలు చేస్తామని స్పష్టం చేశారు. సాధారణ బదిలీల ప్రక్రియ మాదిరిగా వారి బదిలీలు ఉండవన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కోసం జిల్లాలో 3 అంచెల వ్యవస్థ తెస్తామని ప్రకటించారు. ఉద్యోగుల సీనియారిటీతో పదోన్నతికి ఒక ప్రత్యేక ఛానల్ తెచ్చామని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి గుర్తు చేశారు.
వైసీపీ సాధారణ కార్యకర్తలను మొదలుకుని రాష్ట్ర స్థాయి నాయకులను సైతం వదిలిపెట్టకుండా కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ జైలు పాలు చేస్తుందని మాజీ మంత్రి వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన చేస్తుందని, ప్రజా సంక్షేమాన్ని వదిలి రాష్ట్రంలో రాజకీయ కక్షపూరిత వైఖరి అవలంబిస్తుందని, అక్రమ ధనార్జనకు తెరలేపుతుందని ఆరోపించారు. కాకినాడ జిల్లా తుని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మద్యాన్ని సామాన్యులకు అందనంత ఎత్తులో నిలిపి మద్యపాన నిషేధానికి కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డిపై మాట్లాడుతూ మద్యం స్కామ్ కేసులు ఇరికించడానికి చంద్రబాబు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. పోరాటాలు ఏమీ వైసీపీకి కొత్త కాదని, జైలుకెళ్లి వచ్చినా వడ్డీతో తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్థాయిని మరచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏకవచనంతో సంబోధిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. 2 సార్లు ఈ రాష్ట్రాన్ని దివాళా తీయించే స్థాయికి తీసుకెళ్లిన గనులు రామకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఆన్ రికార్డ్స్ మొన్న 2019లో ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వారం రోజుల లోపే మీరు ఇచ్చిన స్టేట్మెంట్సే, మా పేపర్లో కాదు, మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి పేపర్లోనే, మీ మీడియాలోనే ఆన్ రికార్డ్స్ ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఉంది, జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పేసి మీరు గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మీరే స్వయంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పరిపాలన చెయ్యలేడు అని చెప్పేసి. ఒకటే, ఈ రాష్ట్ర ప్రజలందరినీ నేను విన్నవించుకునేది ఏంటంటే, అప్పుల గురించి ఈ లిక్కర్ స్కామ్ లాగే ఏమీ లేని దాన్ని గాలిని పోగు చేసి అప్పుల గురించి ఈ రాష్ట్రాన్ని ఒకసారి ప్రజలను విన్నవించుకుంటున్నాను. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత వారసత్వంగా వచ్చిన అప్పు ఎంత? చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు చేసిన అప్పు ఎంత? సుమారు 3 లక్షల కోట్లు. రాష్ట్రం విడిపోయిన తర్వాత వారసత్వంగా 90,000 కోట్లు. 3 లక్షల కోట్లు అప్పుడు అప్పు చేసి కనీసం ఒక్క సంక్షేమ పథకం కానీ, తన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కానీ ఏమీ కూడా అమలు చేయలేదు. ఒక్కటి కూడా అమలు చేయలేదు. వాళ్ళ శ్రద్ధ అంతా చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు, గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు శ్రద్ధ అంతా వాళ్ళ 45 ఏళ్ళ రాజకీయ జీవితంలోని 15 ఏళ్ళ అధికారంలోని వాళ్ళ శ్రద్ధ అంతా ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం పైనే. వాళ్ళు పరిపాలన చేసిన 15 ఏళ్ళు చాలా పట్టుదలగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్న పరిస్థితులు మనం చూసాం. మంత్రి కొలుసు పార్థసారథి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో బ్లాక్ బెర్రీ పొగాకు పంటను ఈసారి అత్యధికంగా సాగు చేశారన్నారు. పొగాకు పంటకు తగిన గిట్టుబాటు ధరలు కంపెనీలు కల్పించడం లేదని తెలిసిందని, డిఆర్సీలో పొగాకు పంట ధరలపై చర్చిస్తామని, రైతుల దగ్గర ఉన్న పొగాకు పంటను కంపెనీలతో ప్రభుత్వం మాట్లాడి కొనే విధంగా చూస్తామన్నారు. ఇప్పటికే పొగాకు ధరలపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారని, పొగాకు రైతులు ధరలపై అధైర్యపడొద్దన్నారు. ఈ బ్లాక్ బర్లీకి ఇంటర్నేషనల్లో ఏ విధంగా మార్కెట్ ఉంది, తర్వాత అదేవిధంగా వేరే స్టేట్స్లో ఏ విధంగా ఉంది, మన స్టేట్లో ఎందుకు ఈ విధంగా అయిందని ఒక రిపోర్ట్ ఇస్తే అందరు మెంబర్స్ అందరికి సర్క్యులేట్ చేయండి. నెక్స్ట్ ఇరిగేషన్. సో ఇప్పుడు రెజల్యూషన్ పాస్ చేసే విధంగా శుక్రవారం రోజున మన స్థాయిలో చేస్తున్నాము. అట్లే 3 జిల్లాల నుంచి కూడా సమాచారం తీసుకుంటున్నాము. అదేవిధంగా జీఓఎం అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దగ్గరికి కూడా వీళ్ళని డేట్ తీసుకొని అందరినీ తీసుకుని అట్లనే సార్ చెప్పినట్టుగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చెప్పినట్టు క్రిమినల్ కేసెస్ కానీ ఎసెన్షియల్ కమోడిటీస్ ఏదైనా యాక్ట్ కింద మనం ఏమైనా ముందుకు పోగలం అనేది కూడా. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి తంగేడు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త ఉప్పుతోళ్ల హరికృష్ణ అరెస్టుకు నిరసనగా దాచేపల్లి పోలీస్ స్టేషన్ ముందు వైసీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు.
వివరాల్లోకి వెళితే అర్ధరాత్రి 12 గంటలకు సమయంలో తంగేడ గ్రామానికి చెందిన హరికృష్ణ, ఎల్లయ్య అనే తండ్రి కొడుకులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెందిన ప్రైవేట్ వాహనంలో నోట్లో గుడ్డలు కుక్కి తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి చితకబాదారని, దాంతో హరికృష్ణకు తీవ్ర గాయాలయ్యాయని హరికృష్ణ కుటుంబం సభ్యులు తెలిపారు. హరికృష్ణను వెంటనే తమకు చూపించాలని, ఎందుకు అరెస్టు చేశారో కూడా తెలియపరచాలని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్టేషన్ ముందు బైఠాయించారు. దాచేపల్లి పట్టణ సీఐ తీరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా ఉందని, రోజుకొక వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చి కొట్టడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. స్టేషన్ మీద కూర్చునేవాడిని అయితే అది డిఫరెంట్ గా ఉంది సార్. మీరు చెప్పిన దానికి నేను మాట్లాడుతున్నాను సార్. నేను చాలా పద్ధతిగా కోర్టు దగ్గర మాట్లాడుకోండి సార్. మీరు కోర్టు దగ్గర మాట్లాడుకోండి అని ఉంటే ఇప్పుడు మిమ్మల్ని నేను చాలా పద్ధతిగా నేను వాళ్ళ ఫాదర్ ఇద్దరు మాట్లాడుతా అన్నారు. కాదు సార్ మీరు లీగల్ టీం రాగానే మీరు మాట్లాడండి అన్నారు. లాయర్ గారు అన్నారా లేదా? మీరు లీగల్ నేనేం చెప్పాను, కోర్టు కాడ మాట్లాడుకోండి. లేదు, ఇప్పుడు ఇక్కడ మీరు మాట్లాడమన్నారు. కోర్టు దగ్గర మాట్లాడుకోండి, హాస్పిటల్ దగ్గర పెడతామని అని చెప్పి అట్లా కాదు సార్. ఇప్పుడు నేను అడిగాను, నేను అడిగితే మీరు ఏమన్నారు? నేను కనుక్కున్నాను, కుదరదు అన్నారు కదా సార్. అంటే రీజన్ ఏంటి? లేదు మేము లీగల్ గా కుదరదని చెప్పి లీగల్ ఎవరిని కనుక్కున్నారు? లీగల్ టీం మేము ఎవరు సార్? పలానోళ్ళని చెప్పండి. చెప్పాల్సిన అవసరం లేదు సార్. అది మళ్ళీ మాట్లాడలేదు సార్. కుదరదు. అది మాట్లాడుతా అంటే అప్పుడు నిజంగా మీరు అన్నట్టు మేము వెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది సార్. ఎక్కడ కూర్చుంటారు? ఎక్కడో ఒకటి కూర్చోండి. కేసులు కడతా మీ ఇష్టం సార్. కూర్చోండి. పేపర్ ఇచ్చారు. ఏ కేసు అయినా కట్టండి సార్. లేదా ఆపితే మీరు నన్ను ఆపారని ఇంకో కేసు కట్టండి, నాకు ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు మేము ఏమన్నా తప్పు చేసి మీ మీద ఎగబడి కొట్టడానికి వస్తే పలానోళ్ళని తీసుకొచ్చారు చూపించండి అంటే కేసు కట్టంటే కట్టుకోండి. ఏమైతే జడ్జి గారికి చూపించాలి. మీరు రిమాండ్ సక్రంగా తీసుకొచ్చి రిమాండ్ చూపిస్తే సక్రంగా తీసుకొచ్చు సార్. ఒక్కరు కొట్టినట్టు కొట్టిన తర్వాత ఏం రిమాండ్ సార్? జడ్జి గారు చెప్పండి. ఎవరు జడ్జి గారు? మీరు చెప్పేది ఏంటి సార్? అది మాట్లాడతారే కదా సార్ చెప్పేది. సార్ మేము చదువుతున్నాం సార్. మేము చెప్తాం కదా. మేము మాట్లాడిన తర్వాత జడ్జి గారి దగ్గర ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి అదంతా సార్. మీరు కేసు పెడతారంటే నేను వద్దు అన్న సార్. కేసు పెట్టుకోండి, అది ఇబ్బంది ఏం లేదు మాకు. మేము ఒక్కసారి మాట్లాడతాను సార్ అన్నాను. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? అలాగే లీగల్ ప్రాబ్లం అంటే ఏంటి? తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ నిరసన గళం వినిపిస్తూనే ఉంటుందని పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా నిర్వహిస్తామని ప్రకటించారాయన. శ్రీ చంద్రబాబు నాయుడు గారి 12 నెలల పాలన చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి 12 నెలల పాలన చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అన్నది మొట్టమొదటగా మొదలెడదాం. మా హయాంలో అయితే కోవిడ్ లాంటి మహమ్మారిని కూడా ఎదుర్కొని మేము రాష్ట్రాన్ని నడపవలసిన పరిస్థితి మా హయాంలో జరిగింది. ఇంతకుముందు ఎప్పుడూ చూడాల కోవిడ్ లాంటిది ఒకటి ఉంటుందని, కోవిడ్ లాంటిది ఒకటి రాగలుగుతుందని, దానివల్ల రాష్ట్రం అతలాకుతలం కాగలుగుతుంది అన్న పరిస్థితులు ఎప్పుడూ కూడా ఎవరు కూడా గతంలో చూడాల. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని మేము గొప్పగా నడిపామని కూడా చెప్పవచ్చు. గొప్పగా నడుపుతూనే ఒకవైపున సంక్షేమం చూపించాం, మరోవైపున అభివృద్ధిని కూడా గొప్పగా నడుపుతూ చూపించగలిగాం. మా ప్రభుత్వంలో దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో మేము చేయగలిగిన మంచి వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది, పెట్టుబడులు కూడా దానివల్ల పెరిగాయి. ఈ రెండింటినీ ప్రామాణికంగా తీసుకుని ప్రతి అడుగు కూడా మేము అప్పట్లో వేయడం జరిగింది. కానీ చంద్రబాబు గారి పాలన చూస్తే, ఈ సంవత్సర కాలం పాలన తన పాలన చూస్తే, కాగ్ విడుదల చేసిన నివేదికను గమనించినట్లయితే ఎక్కడా కూడా అభివృద్ధి కనిపించదు, ఎక్కడా కూడా సంక్షేమం ఊసే అంతకన్నా ఎక్కువ కూడా కనిపించదు. బాబు గారి పాలనంతా కూడా ఈ సంవత్సర కాలంలో
మోసాలతో నడిపిన ప్రజలకిచ్చిన హామీలన్నీ కూడా ఎగరకొడుతూ మోసాలతో గడిపిన పాలనే కనిపిస్తుంది. 500 మంది అన్నదాతలు చనిపోతే రేవంత్ రెడ్డి అందాల పోటీలో బిజీగా ఉన్నాడని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం కమిషన్ల మీదనే నడుస్తుందన్నారు. రేవంత్ రెడ్డికి రైతుల సమస్యల మీద రివ్యూ చేసే సమయం లేదని, కానీ అందాల పోటీల మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడన్నారు. 500 మంది కొంప ఉసురు తీసుకున్నావు, వాళ్ళ కొంప కొల్లేరు చేసినావు. 500 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి గారు అందాల పోటీలో బిజీగా ఉన్నాడు. రివ్యూ చేసే టైం లేదు. కల్లాల వడ్లు అట్లే ఉన్నాయి. కొనటోడు లేడు, కాంట పెట్టేటోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. ఇప్పటికే అమ్మిన కాడికి పాపం మిల్లర్లకు అమ్ముకున్నారు. ఇప్పటికే 40-50% అమ్ముకున్నారు. ఆడనో ఈడనో 10% 20% కొన్నారు. కానీ దాన్ని పట్టించుకున్నోడు లేడు. వానలు పడుతున్నాయి, కళ్ళాలల్లా వడ్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నది. ధాన్యం మొలకలెత్తి రైతు ఆగమై రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. అడుగుదాం ఎవరినన్నా అంటే ఊళ్ళో సర్పంచ్ లేడు, ఎంపీటీసీ దిక్కు లేడు, జెడ్పీటీసీ లేడు, కౌన్సిలర్ లేడు. కాంగ్రెస్ అని పట్టుకుందామంటే కాగడా పెట్టి ఎతికిన వాడు దొరుకుతలేడు. ఎందుకు బిజీగా ఉన్నారు? ఏడ బిజీగా ఉన్నారు? కాగితాలు పట్టుకొని సెక్రటేరియట్ చుట్టూ గిర్ర 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 తిరుగుతున్నారు. ఏందిరా అంటే ముఖ్యమంత్రి చెప్పిండు నాకు ఓ పని తెచ్చుకోమన్నాడు, మా మంత్రి చెప్పిండు పని తెచ్చుకోమన్నాడు, 4 పైసలు మిగులుతాయన్నారు. ఇక పాత బాకీలు ఏమైనా ఉంటే పాత బిల్లులు ఏమైనా ఉంటే తెచ్చుకోమన్నారు, ఇస్తామన్నారు, కమిషన్లు తీసుకోమన్నారు. ఒకటే పనులు ఉన్నది ప్రభుత్వం మొత్తం, కమిషన్లు కమిషన్లు కమిషన్లు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గ కేంద్రంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్ ను స్థానిక శాసనసభ్యురాలు నల్లవల విజయశ్రీతో కలిసి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీహరికోటకు శ్రీ సిటీ ఏపీఐఐసి సెజ్ లోని 2 లక్షలకు పైగా పనిచేసే ఉద్యోగస్తులకు, పులికాట్ సరస్సులోని పక్షుల పర్యాటక కేంద్రానికి, అలాగే తడ ప్రాంతానికి ఉపకరించేలా నిత్యం రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులకు ఉపయోగపడేలా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ ను అత్యాధునీకరించారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలను ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభిస్తుండగా ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఈ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవాన్ని పెమ్మసాని నేరుగా నిర్వహిస్తారు. గత 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడైనా చూస్తే ఎక్కడ ఒక రోడ్డు వేసిన పాపాన లేదు, ఒక స్వేచ్ఛ లేదు. ఈ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, అద్భుతమైన విజయం వచ్చిన తర్వాత ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు అమరావతిని అద్భుతంగా ప్రపంచం అంతా మన వైపు చూసేలా, తెలుగువాడు గర్వపడేలా ఈరోజు నిర్మిస్తూ ఉన్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఎక్కడో ఆగిపోయిన పోలవరాన్ని రాత్రి పగళ్ళు కష్టపడి వచ్చే 2 సంవత్సరాల్లో పూర్తి చేయగలుగుతా ఉన్నారు. రైల్వే జోన్, ఆగిపోయిన రైల్వే జోన్ని మళ్ళీ ఈరోజు తీసుకొచ్చాం మనం వైజాగ్ ప్రాంతానికి. అదేవిధంగా మీరు చూస్తే స్టీల్ ప్లాంట్, అయిపోయింది అనుకున్న స్టీల్ ప్లాంట్ని ఊపిరిపోసి ఈరోజు బతికిచ్చారు. ఈ విధంగా ఎక్కడ చూసినా సరే రోడ్లు చూస్తూ ఉన్నారు. గ్రామాల్లో ఒక సూళ్లూరుపేట గ్రామంలో 12 కోట్ల రూపాయలతోటి గ్రామంలో వచ్చిన 9 నెలల్లో అద్భుతంగా రోడ్లు వేస్తూ ఉన్నారు. ఈరోజు ఇండియాలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 6,000 ఇస్తూ ఉన్నారు. బెడ్ రిడన్ అయిపోతే 15,000 ఇస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత అద్భుతమైన పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అత్యధికంగా వేరే రాష్ట్రంలో ఉన్న పెన్షన్ ఎంతో తెలుసా మీకు? 1,250 రూపాయలు. 1,250 ఎక్కడ? 4,000 రూపాయలు ఎక్కడ? దీని మీద కేవలం ఆల్రెడీ 36,000 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వం పడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన కష్టం ఆయన పడుతున్నారు. ఆయన ఉపయోగించాల్సిన తెలివితేటలన్నీ ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎక్కడ అభివృద్ధి ఆగకుండా, సంక్షేమం ఆగకుండా రేపు ఇంకొక 2 స్కీములు ఉన్నాయి. తల్లికి వందనం, అదేవిధంగా రైతులకు ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ, ఇవన్నీ కూడా వచ్చే ఒక నెలలో అవి కూడా వస్తాయి. కాబట్టి సూళ్లూరుపేట ప్రజలందరికీ ఇంతకుముందు మీరు ఎప్పుడో వైసీపీకినో లేకపోతే కాంగ్రెస్ పార్టీలో గెలిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీకు ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళ అని, ఒక చదువుకున్న వ్యక్తి అని ఈ రోజున మీకు ముందుకు తీసుకొచ్చారు. అదేవిధంగా వారి వయసు కూడా తక్కువ. వారు మీరు కలిసి అభివృద్ధి చేసుకుంటే వచ్చే 20 సంవత్సరాలు ఈ ప్రాంతం అద్భుతంగా ముందుకు వెళ్తుంది. చెప్పుడు మాటలు నమ్మొద్దు. మీరు గత 5 సంవత్సరాల్లో చూస్తుంటారు ఎంతటి రౌడీయిజం, అరాచకం ఉండిందో ఈ ప్రాంతంలో. ఈరోజు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉంటా ఉన్నారు. మళ్ళీ మాయ మాటలతో వస్తూ ఉంటారు.
వచ్చి ఎక్కడో అమరావతిలో అభివృద్ధి చెందుతుంది, డబ్బు అక్కడ పెడతా ఉన్నారని చెప్తా ఉంటారు. అవన్నీ మీరు ఎవరు దయచేసి నమ్మొద్దు. ఈరోజు హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్ అంటే 3 నగరాలను ప్రజలు పోలుస్తూ ఉన్నారు. 1 డల్లాస్, 2 దుబాయ్, 3 హైదరాబాద్ అనే స్టేజ్కి ఈరోజు వచ్చిందంటే అది ఆ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి బీజం. అలాంటి బీజం ఈరోజు అమరావతిలో పడబోతా ఉంది. మీరు అయిపోయిన తర్వాత వచ్చి చూడండి, ప్రపంచంలో ఏ నగరం కూడా అమరావతి అంత అద్భుత నగరంగా ఉండదు. రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకువెళుతూ ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి శ్రీ ఆంజనేయ స్వామి వారు శక్తిని ప్రసాదించాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు. గుడివాడ పట్టణంలో వైభవోపేతంగా జరుగుతున్న శ్రీ హనుమత్ జయంతి వేడుకల్లో కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. ముందుగా పట్టణంలో ప్రసిద్ధిగాంచిన బంటుమిల్లి రోడ్లోని శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా దేవస్థాన సాంప్రదాయం ప్రకారం దేవాదాయ శాఖ అధికారులు, వేద పండితులు ఎమ్మెల్యే రాముకు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి సమర్పించనున్న పూజా సామాగ్రిని శిరస్సుపై ఉంచుకుని దేవస్థానం చుట్టూ ఎమ్మెల్యే రాము ప్రదక్షిణలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఎమ్మెల్యే రాము ప్రత్యేక పూజలు చేయగా వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ హనుమత్ జయంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషకరమని ఎమ్మెల్యే రాము హర్షం వ్యక్తం చేశారు. పదిహేడు చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్న అంతరాష్ట్ర ముఠాను అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ₹1 కోటి విలువ చేసే కేజీ బంగారం, 3 కేజీల వెండి, 1,40,000 నగదు, 2 ద్విచక్ర వాహనాలు, 1 ఆటోను స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో చోరీలకు పాల్పడే వీరిపై 100కు పైగా కేసులు నమోదై ఉన్నాయి. చోరీలకు పాల్పడే గోదావరి జిల్లా లక్కవరంకు చెందిన తోట శివకుమార్, చిత్తూరు జిల్లా మొరవారిపల్లెకు చెందిన జెట్టి సుబ్రహ్మణ్యం, అన్నమయ్య జిల్లా మాధవరం పోడుకు చెందిన సూరేపల్లి వెంకటేశ్లను రాజంపేట మండలం ఊటుకూరు రింగ్ రోడ్డు వద్ద నిందితులను అరెస్టు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. We have confirmed that this person is తోట శివకుమార్ అలియాస్ శివభవాని. ముఖ్యంగా ఇతను 150 కేసెస్లో నిందితుడు. ఇతని మీద 150 కేసులు ఉన్నాయి. ఇతను వైజాగ్ గాజువాక ఏరియాకి సంబంధించిన అతను. గతంలో విజయవాడ, బందరు, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, హనుమాన్ జంక్షన్, కొయ్యలగూడెం, రాజమండ్రి, తుని, అనకాపల్లి, చీపురుపల్లి అంటే ఎంటైర్ కోస్టల్ రీజియన్ అంతా కూడా అంటిల్ తిరుపతి ఇక్కడ. సో త్రూఅవుట్ ద ఎంటైర్ స్టేట్ దిస్ పర్సన్ హ్యాస్ కండక్టెడ్ అరౌండ్ 150 అఫెన్సెస్ టిల్ డేట్. దీంట్లో ఇతను అరెస్ట్ అయ్యి 24 డిసెంబర్ 15వ తేదీ అంటే జస్ట్ 6 months బ్యాక్ రిలీజ్ అయ్యాడు. అవ్వడంతోనే అనకాపల్లి జిల్లాలో మరియు రాజమండ్రి డిస్టిక్లో కూడా ఇతను అఫెన్సెస్ చేయడం జరిగింది. అక్కడ అఫెన్సెస్ చేసిన తర్వాత బెంగళూరు ఏరియాకి వెళ్ళిపోవడం, అక్కడ నుండి మళ్ళా తిరుపతి వచ్చి అతనికి తోటి ముద్దాయి జెట్టి బాలసుబ్రహ్మణ్యం అన్నతను తిరుపతి అతను. ఇతను జైల్లో ఉన్నప్పుడు పరిచయం, ఇతనికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఇతనితో కలిసి జైల్లో ఉన్నప్పుడు ఉన్న పరిచయాన్ని బట్టి తిరుపతిలో రూమ్ తీసుకుని అక్కడ నుండి తిరుచానూరు ఆ ఏరియాస్ అన్నీ కూడా అఫెన్సెస్ చేశారు. అక్కడ మళ్ళీ పోలీస్ వాళ్ళు నిఘా పెట్టారు, మీ గురించి వెతుకుతున్నారు అని తెలిసినప్పుడు ఇక్కడ లోకల్గా ఇంకొక అబ్బాయి ఉన్నాడు A3 సూరేపల్లి వెంకటేష్ అని చెప్పి, ఇతను కోడూరు ఏరియాకి సంబంధించిన అతను. ఇతను హెల్ప్ తీసుకుని రాజమండ్రిలో ఇల్లు అనేది ఒకటి అద్దెకి తీసుకుని అక్కడ మనకి రాజమండ్రి, కోడూరు అండ్ మన్నూరు PS లిమిట్స్లో కూడా మేజర్ అఫెన్సెస్ చేయడం జరిగింది. అన్నీ కూడా 300 grams,
250 గ్రామ్స్ ఈ విధమైన కంప్లైంట్స్ అనేవి వచ్చినాయి. మంత్రి నిమ్మల రామానాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చూస్తాం మనందరం కూడా. ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనంతా కూడా. ఎందుకంటే ఫేక్ వెల్ఫేర్, ఫేక్ బటన్, ఫేక్ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మోసకారి సంక్షేమం ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి మీరందరూ కూడా గుర్తు చేసుకోండి. ఆ రోజు ఏదైతే రైతు భరోసా పేరు చెప్పి పిఎం కిసాన్ అని చెప్పి 6,000 రూపాయలు ప్రధానమంత్రి గారు ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా. ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ కింద ఆ వాయిదా 2,000 రూపాయలు రైతుల అకౌంట్లో పడిపోయినాయి. రైతుల అకౌంట్లో పడిపోయిన తర్వాత రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల అకౌంట్లోకి 2,000 పంపిస్తున్నానని బటన్ నొక్కుతాడు. అంటే ఎంత ఫేక్గా కాదా ఇది? ఆల్రెడీ అప్పటికే ఒక రోజు ముందుగానే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మనకి అకౌంట్లోకి డబ్బులు వచ్చేసాయి రైతులకి. అంటే వచ్చేసినటువంటి సొమ్ము కూడా ఈయన మళ్ళీ దానికి ఒక పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకుని, టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుని, ఒక ఫేక్ బటన్ నొక్కి మళ్ళీ మనల్ని మోసం దగా. అందుకే ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం అన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. మొన్న 2024లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భూతాన్ని సీసాలో పెట్టి బెరడా పెట్టి బిగించారు మీరు. మళ్ళీ సీసాలోంచి బయటికి రావాలనే ప్రయత్నం చేస్తుంది ఆ భూతం. మీరు కూడా ఏదో సినిమా ఉంది కదా, ఏం సినిమా అది? సినిమా అనుష్క పేరు చెప్తే గుర్తొస్తుంది మీకు. అరుంధతి పేరు చెప్పలేదు నేను, అనుష్క పేరు చెప్తే చెప్పాను అరుంధతి అని. అరుంధతి సినిమా, అందులో కూడా సమాధి చేస్తారు. సమాధి చేస్తే మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఏదో ఒక రూపంలో వచ్చాడు. వచ్చిన తర్వాత ఎంత విధ్వంసం చేశాడు చూసారా అరుంధతి సినిమాలో. సమాధి పశుపతి, ఆ రోజు పశుపతి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ అటువంటి వ్యక్తి కనుక మళ్ళీ ఆ బిరడా తీసుకుని శేషాలోంచి వస్తే, నిన్ననే నేను చెప్పాను, ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అక్కడ నరేంద్ర మోడీ గారు వచ్చారు కాబట్టి ఈరోజు మనం ఈ ప్యాంటు సొక్కాలు బట్టలు వేసుకున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి తప్పు జారి మొన్న వచ్చుంటే గోసిగడ్డు కూడా మనకు ఉండేది కాదు ఈ రాష్ట్రానికి. అటువంటి పరిస్థితి. అంచేత అటువంటి వ్యక్తులు మన గురించి మాట్లాడడం హాస్యాస్పదం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.